నెల 11వ తిథికి ఏకాదశి అని పేరు. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు ఉంటాయి. ఈ 26 ఏకాదశులకి వేటికి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ప్రతి దానికి కూడా సామాన్యంగా ఉండే కొన్ని నియమాలు ఉంటాయి. ఏమిటవి? ఏకాదశి నాడు అందరూ తరచుగా ఉపవాసం చేస్తారు. దీనికి హరివాసరం అనే పేరు కూడా ఉంది. హరి అంటే విష్ణువు, విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు అనే అర్థం. ఏకాదశి విష్ణువుకి చాలా ప్రీతికరం. అందుకని ఆనాడు ఉపవసించటం అంటే భోజనం చేయకుండా ఉండడం మాత్రమే అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, ఉపవాసం భగవంతుడికి సమీపంగా ఉండడం. భగవంతుడికి సమీపంగా ఉండడం అంటే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు, పూజలు, జపాలు ఇలాంటివి నిర్వర్తిస్తూ ఉండడం. ఈ విధంగా ఉన్నటువంటి రోజుని మనం నిరంతరం ఏమాత్రం కొద్దిగా కూడా నిద్ర, తంద్ర అంటే కునికిపాట్లు ఇవేమీ రాకుండా ఉండడం కోసం ఆహార నియమం పాటిస్తాం. ఈ ఆహార నియమం పాటించటం కూడా ప్రస్తుత కాలంలో అనేక రకాలైనటువంటి సడలింపులు ఉన్నాయి. కానీ ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వారు మాత్రం ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం గనక పాటించినట్టయితే, అంటే నీరు మాత్రమే తీసుకున్నట్టయితే, నీరు కాదు కొంచెం ఉండలేమంటే పళ్ళ రసాలు, పాలు లాంటివి మాత్రమే తీసుకుని ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. పూర్వకాలం వారు 120 సంవత్సరాలు జీవించారు ఎటువంటి అనారోగ్యం లేకుండా అంటే దానికి కారణం ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం. నిజమా అండి? దీనివల్ల ఇలా జరుగుతుందా అంటే, మరి నోబెల్ బహుమానం వచ్చినటువంటి ఒకానొక ఆటోఫాగి అనే సిద్ధాంతం మీద నోబెల్ బహుమానం తెచ్చుకున్నటువంటి ఓషినోరి అనేటటువంటి జపాన్ దేశస్థుడు ప్రతిపాదించినటువంటి విషయం ఏమిటి? దీనికే నోబెల్ బహుమానం వచ్చింది. ఏమంటే 15 రోజులకు ఒక్కసారి పూర్తిగా గనక మనం ఉపవాసం ఉన్నట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలని పూర్తిగా, ఆ శరీరంలో ఉండే అన్న రసాలు పూర్తిగా వాటిని తినేస్తాయి. అంటే తనని తానే తినడం అన్నమాట. పనికిరాని కణాలన్నిటిని అవి తినేస్తాయి. టాక్సిన్స్ అని చెప్పబడే వాటన్నిటిని అన్నరసాలు జీర్ణం చేసేస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ సిద్ధాంతానికే కదా బహుమానం వచ్చింది. దీన్ని మన వాళ్ళు ఇంత పెద్ద సిద్ధాంతంగా చెప్పకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమన్నారు. మామూలుగా ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటుగా ఆ సమయంలో భగవంతుడిని గనక ధ్యానం చేసినట్టయితే ఇటు శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు అటు మానసికమైనటువంటి ఆరోగ్యం, ఆత్మ ఉద్ధరణ ఇవి కూడా జరుగుతాయి అనేటటువంటి ఒకానొక ప్రయోజనాన్ని అందులో ఉద్దేశించారు. ఈనాడు ఎందుకు ఈ ఏకాదశిని ఎందుకు చెప్పారు? ఇంకో తిథి చెప్పలేదేమిటి అంటే, ఏకాదశి అంటే 11 అనుకున్నాం కదా, 11 తిథి. మనం ఏకాదశి నాటిని గనక మనం చాలా జాగ్రత్తగా వేసుకున్నట్టయితే, భూమి కింద ఉన్నట్టయితే, సూర్యుడు పైన ఇలా ఉన్నట్టయితే, చంద్రుడి కళ పూర్తిగా ఇట్లా ఉంటుంది కనుక భూమి శరీరం, ఆత్మ సూర్యుడు, ఈ శరీరం నుండి ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ ఊర్ధ్వగమనానికి వెళ్ళడానికి లంబకోణంలో ఉండి సిద్ధంగా ఉంటుంది, ఎక్కడ వంపు లేకుండా. కనుక అప్పుడు చేసేటటువంటి సాధన ఏదన్నా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఏకాదశి అంటే 11 కలిగిందన్నాం కదా, ఏమిటది? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటి మీద ఆధిపత్యం కలిగినటువంటి మనసు మొత్తం కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా ఉంటాయి, అంటే ఒకవైపే పెడుతూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే మనసు పక్కకి చెదరడం కానీ, ఎక్కడో వస్తున్నటువంటి శబ్దం వైపుకి మనసు పరిగెత్తడం కానీ ఇటువంటివి జరగకుండా
11 ఒకే మార్గంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి తగినట్టుగా ఉండేటటువంటిది ఏకాదశి తిథి కనుక మన శరీరానికి, మనసుకి, ఆత్మకి, అంతరిక్షంలో ఉండే గ్రహాలకి సంబంధం ఉంది అనేటటువంటి సంగతిని తప్పనిసరిగా అంగీకరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తుంటేనే లేస్తాం, చంద్రోదయ సమయంలోనే సముద్రానికి ఆటుపోట్లుంటాయి. వాటి ప్రభావం భూమి మీద ఉంది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమిటండి? కనుక వాటిని చాలా జాగ్రత్తగా గమనించి ఏకాదశి నాడు ఉపవాసం చేసినట్టయితే బాగుంటుంది అని పెద్దలు మనకి చెప్పారు. ప్రయోజనాన్ని పొందదలుచుకున్న వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయమైన అంశాన్ని గమనించి ప్రయోజనాన్ని పొందవచ్చు. స్వస్తి.